ఎవరికైనా కంపెనీలో లాస్ వస్తే తట్టుకోలేరు. అలాంటిది మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతి కంపెనీలో లాస్ వస్తే మై గాడ్, ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న పర్సన్ మాత్రం అలా కాదు. రిస్క్ చేయడం అనేది అన్నంలో కూర కలిపేస్తాం చూసారా, అంత ఈజీగా చేసేస్తాడు. అతని ఇన్నోవేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్కి డ్రైవర్ లేకుండా కార్ని డిజైన్ చేయడం ఇతని ఒక్కడి వల్లే సాధ్యం. అలాంటి కార్స్ మన ఇండియాలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇతని ఇన్నోవేషన్కి ప్రపంచం మొత్తం మోకరిల్లి వరల్డ్స్ నంబర్ 1 రిచెస్ట్ పర్సన్గా ఉండమని పట్టం కట్టింది. అలా డిజైన్ చేసిన పర్సన్ ఎవరో కాదు, ది వరల్డ్ డేరెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ 1971 సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. తన చిన్నతనం ఏమీ అంత సాఫీగా సాగలేదండి. అతనికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. వాళ్ళ నాన్న దగ్గరే ఉంటూ తన ఓన్గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. వీటితో పాటు ఆ వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివాడు. తను నేర్చుకున్న ఆ కంప్యూటర్ నాలెడ్జ్తో బ్లాస్టర్ అనే గేమ్ని క్రియేట్ చేశాడు. ఆ గేమ్ క్రేజ్ చూసి ఒక సంస్థ $500కి ఆ గేమ్ని కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా తన 17 ఏళ్ల వయసులో సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకు వెళ్ళిపోయాడు. అక్కడ క్వీన్స్ కాలేజ్లో చదువుకుంటూ తన జీవనం కోసం బాయిలర్ రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉండేవాడు. తన హై స్కూల్ చదువు అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఇంజనీరింగ్ మరియు MBA డిగ్రీని పొందాడు. అదే టైంలో జస్టిన్ విల్సన్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తర్వాత PhD కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అప్పటికే ఎలాన్ మస్క్ తన మైండ్లో ఒక ఆలోచన రన్ అవుతా ఉంది. తను అనుకున్నది చెయ్యాలని యూనివర్సిటీలో జాయిన్ అయిన 2వ రోజే కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 1995లో Zip2 అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీకి వచ్చిన పాపులారిటీ చూసి ఒక కంప్యూటర్ తయారు చేసే సంస్థ $307 మిలియన్ Zip2ని సొంతం చేసుకుంది. ఆ కంపెనీలో వచ్చిన వాటాతో ఎలాన్ మస్క్ X.com అనే మరో కంపెనీ స్థాపించాడు. ఈ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం యూజర్లు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫరింగ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీకి కాంపిటీటర్గా ఉన్న కన్ఫినిటీ కంపెనీ X.comతో కలిసి పేపాల్గా ఏర్పడింది. కంపెనీ ఏర్పడిన కొన్నాళ్ళకే మార్కెట్లో వీళ్ళ ఐడియా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఎలాన్ మస్క్ CEO అవడం అనేది బోర్డు మెంబర్స్కి నచ్చలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. మెల్లగా బోర్డు మెంబర్స్ అందరూ కలిసి కంపెనీ నుండి ఎలాన్ మస్క్ని తప్పించేశారు. ఆ తర్వాత పేపాల్ని ఈబేకు అమ్మేశారు. పేపాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత 2002లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్పేస్ ఏజెన్సీని $100 మిలియన్ పెట్టి స్పేస్ ఎక్స్ని స్థాపించాడు. ఈ కంపెనీని స్థాపించడానికి పేపాల్ నుండి వచ్చిన $165 మిలియన్ లో $100 మిలియన్ ఈ కంపెనీ కోసం ఖర్చు చేశాడు. అంతేకాదు, క్లీన్ ఎనర్జీ కోసం 2006లో సోలార్ సిటీని ప్రారంభించాడు. అదే టైంలో పొల్యూషన్ లేకుండా నడిచే కార్స్ అయిన టెస్లా మోటార్స్లో ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఆ టైంకి టెస్లా మోటార్స్ పరిస్థితి అంత బాగాలేదు. అప్పటికే మార్కెట్లో ఒక కారు లాంచ్ చేశారు. అయితే 320 కిలోమీటర్లు వెళ్ళవలసిన ఆ కార్ 80 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోయింది. ఇక జనాలకి బ్యాటరీ కార్స్ మీద ఉన్న నమ్మకం పోయింది. వీటికి తోడు స్పేస్లోకి రాకెట్ని 3 సార్లు లాంచ్ చేస్తే 3 సార్లు ఫెయిల్. ఇది సరిపోదన్నట్టు తను నిర్మించిన సోలార్ సిటీకి డీల్ కుదుర్చుకున్న బ్యాంకులు తమ డీల్ని వెనక్కి తీసుకున్నాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా ఎలాన్ మస్క్ భయపడలేదు. తర్వాత 4వసారి రాకెట్ని అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు. అప్పటిదాకా నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరి నోళ్లు మూతపడ్డాయి. నాసా నుండి $1.8 బిలియన్ కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్కి వచ్చింది. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ చివరగా ఉంచుకున్న $40 మిలియన్ మళ్లీ టెస్లా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. అన్ని హంగులతో టెస్లా మోటార్స్ మోడల్ S కార్ లాంచ్ చేసింది. అప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలో సేఫ్టీ పరంగా 5/5.4 రేటింగ్ వచ్చింది. వీటికి తోడు ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు.
ఈ కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనుషులకు ఉండే జన్యుపరమైన లోపాలను తొలగించి మనుషుల్ని సూపర్ హ్యూమన్స్గా ఉంచాలి అనేది ఈ కంపెనీ డ్రీమ్. వీటితో పాటుగా తను అనుకున్నది మరొక వింతైన టెక్నాలజీ, హైపర్ లూప్. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే మనిషి ప్రయాణం అత్యంత సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మన ఇండియాలో కూడా జరుగుతుంది. ఆ రూట్స్ ఈ నగరాల గుండా ఉన్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రస్తావనలో ఉన్న హైపర్ లూప్ రూట్స్ ఇవే: అమరావతి విజయవాడ హైపర్ లూప్, ముంబై పూణే హైపర్ లూప్, చెన్నై బెంగళూరు హైపర్ లూప్, ఢిల్లీ ముంబై హైపర్ లూప్, బెంగళూరు తిరువనంతపురం హైపర్ లూప్. ఎలాన్ మస్క్ ఇవే కాకుండా మరెన్నో కొత్త టెక్నాలజీల కోసం నాంది పలికాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే మోస్ట్ డేరెస్ట్ బిజినెస్ పర్సన్ ఎవరు అనంటే ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్, ఈ రెండింటిని కలగలిపితే అదే ఎలాన్ మస్క్. అలాంటి గ్రేటెస్ట్ ఇన్వెంటర్కి మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్ సెల్యూట్ చేస్తోంది. మీరు కూడా హార్డ్గా కష్టపడండి. మనలో కూడా ప్రతి ఒక్కరూ ఎలాన్ మస్క్ కావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఇలాంటి గొప్ప వాళ్ళ బయోగ్రఫీ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సోషల్ మీడియా పేజెస్ని ఫాలో అవ్వండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.